ఇదిగోండి, నేనైతే ఈరోజు వాలుగు చేప పులుసు అయితే పెట్టేస్తున్నా అండి. మీలో ఎంతమందికి తెలుసు వాలుగు చేప? నేనైతే వాలుగు చేపని ఇగురు పెట్టుకుంటా. చాలామంది అది పెట్టుకోవచ్చు, కానీ పులుసు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే కనుక ఈ ప్రాసెస్లో చేసుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా కుదురుతుందండి. ఈ రకంగా చేసుకోండి. ముందుగా వాలుగు చేప ముక్కలు ఉంటాయి కదండి, వాటిలన్నిటికి ఏమీ కాదు, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఉప్పు, పసుపు, అలాగే కారం, ఇవన్నీ సంపాల్లో వేసుకోండి. మనం ఉప్పు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే చేపల పులుసుకి సాల్ట్ కాకుండా రాళ్ళు ఉప్పు వాడండి, ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉప్పు అయితే అదొకటి అవాయిడ్ చేయండి. చేపల పులుసుకి రాళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుంది. సో అలా వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకున్నా, కొద్దిగా నూనె వేసుకున్నా అండి. అంతే అండి. అవన్నీ మ్యాగ్నేట్ చేసేసుకోండి. ముందుగా అవన్నీ కలిపేసి సిద్ధం చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక 10-15 నిమిషాలు అలా పక్కన పెట్టుకుంటే ఈలోగా ఆ ముక్కలకి ఉప్పు కారం అనేది పట్టు ఉంటుంది అనమాట, ముక్కకి పట్టు ఉంటుంది అనమాట. మనం ఓ పక్కన చింతపండు పులుసు కూడా నానబెట్టేసుకున్నాం. చింతపండు పులుసుని ముందుగానే నానబెట్టుకోవడం వల్ల చాలా మెత్తగా నాని పులుసు బాగా వస్తుంది అనమాట. అలాగే ముందైతే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. అల్లం ముక్కలండి, చిన్న అల్లం ముక్క కట్ చేసుకుని పీసులాగా అయితే వేసుకోండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. చేపల కూరకి ఎప్పుడైనా సరే వెల్లుల్లిపాయ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అలాగే ధనియాలు, అలాగే కాస్త జీలకర్ర కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మెంతులండి, మోస్ట్ అండ్ ఇంపార్టెంట్. ప్రతి చేపల పులుసులో నేనైతే మెంతులు వేస్తాను అనమాట, కొన్ని ఎక్కువ కాదు. 2 లాంగ్ మొగ్గలు, చిన్న దాల్చిన మొక్క, 1 ఇంచు దాల్చిన మొక్క అయితే వేసేసాను అనమాట. నేను మిగతా చేపల పులుసులకి వాడేటప్పుడు ఎప్పుడు నేను ఈ మసాలా అనేది ఎక్కువగా వేయను. వెల్లుల్లిపై, జీలకర్ర, ధనియాలే వేస్తాను. కానీ వాలుగు చేప పులుసుకి మట్టుకు మన మసాలా కంపల్సరిగా వేసుకోండి. దీంతో పలారంగా ఇలాచీ కూడా ఉంటే ఇలాచీ కూడా వేసుకోండి చక్కగా. అవి ముందు కొంచెం ఆడేసుకుని వచ్చిన తర్వాత మసాలా అంతా, అప్పుడు ఉల్లిపాయలు కట్ చేసి మళ్ళీ ఆడతానమాట, బరకగా ఆడతానమాట. మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం కోర్స్గా అనేది ఆడుకుంటే కనుక మనం మిక్సీ పట్టించుకున్నట్టయితే చేపల పులుసుకి బాగుంటుంది. మరి పిండి లాగా మెత్తగా ఆడుకోకూడదు, ఇలాగ బరకగా ఆడుకున్నట్టయితే బాగుంటుంది. ముందుగా కడాయి పెట్టేసుకుని కొద్దిగా నూనె ఎక్కువ పడుతుందండో ఈ చేపల పులుసుకి. ఎప్పుడైనా సరే నూనె ఎక్కువ పడుతుంది. ముందు పచ్చిమిరపకాయలు వేసి వేయించేసుకోండి. మనం ఆడిన పేస్ట్ అయితే ఉందో అదంతా చక్కగా నూనెలో వేయించేసుకుని ఒక్క 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు అటు ఇటు హైలో పెట్టేసుకుని వేపించేసుకోండి చక్కగా. నూనె ఎక్కువ వేస్తాం కాబట్టి ఉల్లిపాయ గుజ్జు కూడా మనకి పాత్రకైతే అంటుకోదు. అలాగ 2 నిమిషాలు వేయించేసుకోండి. పచ్చి వాసన పోయేంతలాగా వేయించేసుకున్న తర్వాత మనం ఈ కలిపి పెట్టిన చేప ముక్కలు, ఉప్పు కారం పట్టుంటుంది కదా వీటికి, ఈ చేప ముక్కలు కూడా మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. సో మీరు చేపల కూరని ఏ రకంగా వండుతారు, ఏ పద్ధతిలో వండుతారు, ఈ స్టైల్లోనే వండుతారా లేకపోతే ఇంకా వేరే రకంగా వండుతారా? నాకైతే కామెంట్స్లో చెప్పండి. సో నేనైతే ఇక్కడ కలిపెట్టుకున్న ఈ చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకుని ఒక్కసారి, పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం గంటితో కలుపుకున్నా ఏమి నష్టం లేదండి. అటు ఇటు చెదిరిపోవు, ఎందుకంటే ఇప్పుడే వేసాం కాబట్టి. అదే మీరు మొక్క వేసేసిన ఒక 2 నిమిషాలకో లేకపోతే ఒక 5 నిమిషాలకో మరి మీరు గరిటెతో తిప్పారంటే మొక్క చెదిరిపోద్ది. నేనైతే వేసిన వెంటనే ఇలా గరిటెతో తిప్పుకున్న మొక్క అయితే ఎక్కడ చెదిరిపోదండి. సో నేనైతే అలా గరిటెతో కలిపేసుకుని చక్కగా ఒక 2 నిమిషాలు మనం పులుసు ఈలోగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పిసికిలోపు అవి ఉడికిపోతాయి అన్నమాట. ఎక్కువసేపు కూడా ఉడికించద్దండి. చేప ముక్క ఉప్పు కారం పట్టిన చేప ముక్కలు వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు అలాగ ఉంచుకున్న తర్వాత వెంటనే వేసేసుకోవాలి. అది పూర్తిగా ఉడికేంత వరకు అయితే మనం ఉడికించుకోకూడదు. ఈ చింతపండు పులుసు మనం పిసుకునే అంతసేపులో ఆ చేప ముక్క మగ్గితే సరిపోతుంది. మరి కొంతమంది అయితే ఎక్కువ ఉడికించేసిన తర్వాత చేపల పులుసు వేస్తారు, అస్సలు టేస్ట్ ఉండదు. సో ఈ రకంగా అయితే మనకు కావాల్సినంత చింతపండు పులుసు అయితే వేసుకోండి. అంటే కొంతమంది పలచగా తింటారు చేపల పులుసు, కొంతమంది చిక్కగా తింటారు, బాగా చిక్కగా. నేనైతే మీడియంగా చేసుకుంటాను, చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను ఉడికే కూడా. సో ఇలా కొత్త మంట ఉడకాలండి చేపల పులుసు ఎప్పుడైనా సరే. మీకు చేపల పులుసు సౌండ్ కూడా పెడుతున్నాను. మా వాళ్ళు ప్రొద్దుటే ఇంకో టీవీ సౌండ్ పెట్టుకున్నారు, అందుకనే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అండి. సో ఇలా ఉడికిచ్చేసుకోండి. ఇదిగోండి
దగ్గరికి అయిపోయింది. ఇంకా కర్రీ కట్టేస్తానమాట. ఇంకా మీరు చివరిలో కొత్తిమీర వేసుకోండి. నేనైతే లేక వేయలేదనమాట. కొత్తిమీర కూడా వేసుకుంటే దాని రుచే వేరండి. సో ఈ చేపల కూర మీకు నచ్చినట్టయితే వెళ్తూ చిన్న లైక్ ఇవ్వండి.